అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ను పార్టీ బహిష్కరించింది. అసలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎందుకు పాల్పడ్డాడు? ఆయన ఎప్పుడు కూడా కాంట్రవర్సీనా, లేకపోతే అసలు ఆయనని బహిష్కరించినందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటున్నారు? మనతో చెప్పండి. ముఖ్యంగా చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వ కార్యకలాపాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం. ఇది భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి పార్టీ. దీనికి నేషనల్ వైజ్లో ఒక నియమ నిబంధనలు ఉంటాయి. ఎట్టి కార్యకర్త ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడదన్నది మా నిబంధన. దీన్ని ప్రధానమంత్రి క్యాండిడేట్ నుంచి కూడా సామాన్య కార్యకర్త వరకు కూడా పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి తీన్మార్ మల్లన్న ఏదైతే చేసిండో కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేయలేదు. బీసీ కులగణన చేసింది. బీసీ కులగణన ఖచ్చితంగా చేసి ఇంటింటికి సర్వే చేసి ఒక 150 ఇంట్లకు ఒక ఎన్యుమరేటర్ను నియమించి పూర్తి వివరాలు సేకరించి ఖచ్చితమైనటువంటి నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని అర్థం చేసుకోకుండా ఈ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఆ యొక్క బీసీ కులగణన కాయిదాలను చించేసి పార్టీకి విరుద్ధంగా మాట్లాడింది. కాబట్టి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఏదైతే ఉన్నాడో జి చిన్నారెడ్డి గారు, వానికి క్రమశిక్షణ చర్యలో భాగంగా సస్పెండ్ చేయడం జరిగింది. మేము దీన్ని సమర్థిస్తున్నాము. ఏ నాయకుడు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మాట్లాడద్దని మా నేషనల్ కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలు ఉన్నాయి. కాబట్టి అతనే కాదు, ఇంకెవ్వరు కూడా సీఎం క్యాండిడేట్ నుంచి పడితే సామాన్య కార్యకర్త వరకు కూడా పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇదే క్రమశిక్షణ చర్య తీసుకోబడుతుంది. దాన్ని మేము కార్యకర్తలుగా డిచ్పల్లి కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలుగా మేము సమర్థిస్తున్నాం. భవిష్యత్తులో గ్రామ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు ఎవరు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇవే చర్యలు ఉంటాయని చెప్పేసి మేము పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం. ముఖ్యంగా చెప్పండి, తీన్మార్ మల్లన్న ఎప్పుడు కూడా కాంట్రవర్సీ, అసలు కాంట్రవర్సీ ఉన్న వ్యక్తిని కూడా పార్టీలోకి తీసుకొని ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఆయనకు ఎలాంటి మానవత్వం లేకుండా ప్రజల్ని, అదేవిధంగా ప్రభుత్వాన్ని తిట్టడం, కాంగ్రెస్ పార్టీని తిట్టడంపై మీరు ఇంకా ఏమంటారు? ఇది ఆయన వ్యక్తిగతానికి వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆయనను అతని మీద ఎన్నో విమర్శలు ఉన్నప్పటికీ పార్టీ అతన్ని కాంగ్రెస్లోకి ఆహ్వానించింది. ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవినిచ్చి గౌరవించింది. కానీ ఆయన దాన్ని సరైన విధానంలో ఉపయోగించుకోలేదని మేము భావిస్తూ ఉన్నాము. అలా చేసేది లేకుండే చేయడం తప్పు. కాబట్టి అలాంటి నిర్ణయం ఎవరు చేసినా, ఎవరు పార్టీకి వ్యతిరేకం చేసినా భవిష్యత్తులో తీన్మార్ మల్లన్ననే కాదు, ఏ స్థాయిలో ఉన్న అంటే నేను డిచ్పల్లి సర్పంచ్, నా పేరు సుదర్శన్, ఏ వ్యక్తి అయినా సరే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ నిర్ణయాన్ని చిన్నారెడ్డి గారు కానీ, సీఎం గారు కానీ, పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారని, మా నాయకుడు ఎవరైతే ఉన్నారో మన రాహుల్ గాంధీ ఆదేశానుసారమే ఈ యొక్క చర్య తీసుకొనబడ్డదని మేము భావిస్తూ ఉన్నాము. మేము పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడడం, ఎవరైనా మాట్లాడినా భవిష్యత్తులో ఒప్పుకోమనే విషయాన్ని మీ ద్వారా మేము కార్యకర్తలకు సూచిస్తున్నాం. మీరు చెప్పండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే మహాసముద్రం లాంటిది. మహాసముద్రంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. అలాంటి ఆటుపోట్లు వచ్చినప్పుడు కూడా ఎవరైనా సరే ప్రభుత్వాన్ని విమర్శిస్తే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఖచ్చితంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కూడా పార్టీ సస్పెండ్ చేస్తుందా? 100% అండి. ఇది 100% కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. ఎవరైనా ఎంత పెద్ద నాయకుడైనా సరే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చర్యలు ఉంటాయి. ఆ చర్య తీసుకున్నందుకే మేమందరము అతన్ని సమర్థిస్తున్నాం. ఆయన చేయాల్సిందే. తీన్మార్ మల్లన్న ఒకప్పుడు ఎట్లాంటోడు, తీన్మార్ వలస చదువుకునేవాడు, ఈరోజు ఏ పార్టీ డబ్బులు ఇస్తే ఆ పార్టీలోకి మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీని కూడా ఒకప్పుడు విమర్శించిండు, తర్వాత టీఆర్ఎస్ పార్టీని విమర్శించిండు, తర్వాత అన్నీ అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మనల్ని తీసుకొని మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే కూడా అదాన్ని ధిక్కరించేసి కులగలన తప్పైందని కాయిదాలు చించడము ఒక చిన్నపిల్లవాడు చేసినట్టు. ఇతను డబ్బి మనిషి, డబ్బులకు లొంగే మనిషి. కాబట్టి ఈయనను మా కాంగ్రెస్ పార్టీ వారు అధిష్టానము ఈయనను ఎంత పెద్ద నాయకుడైనా ఈయన సస్పెండ్ చేయాల్సిందే. మంచి పని చేశారు. మేము కూడా అందరం సమర్థిస్తున్నాం. ఒక బీసీ నాయకుడిని కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్డి రాజకీయంగా నడుస్తుంది, బీసీ నాయకుడు లాంటి నేతని కూడా సస్పెండ్ చేశారని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అది చాలా తప్పండి. బీసీ నాయకుడు అని ఈయన పేరు చెప్పుకుంటున్నాడు, కానీ బీసీ నాయకులకు ఎందరికో ఎన్నో పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీసీ నాయకుడు కాదు, మన మహేష్ కుమార్ గౌడ్ బీసీ నాయకుడే, బీసీ ప్రెసిడెంటే, బీసీ నాయకుడే. సర్పంచులకు కానీ ప్రతి ఒక సీఎం రేవంత్ రెడ్డిని రెడ్డి పార్టీ అంటున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఉన్న ప్రభుత్వం అయితే వాళ్ళ కుటుంబ పాలన చేసింది. అట్లాంటిది మన రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క మహిళకు అన్ని పదవులు ఇచ్చిండ్రు. మహిళా మంత్రులు ఎంతమంది ఉన్నారండి మీరు చూశారు కదా మీ విలేకరులు కూడా. అట్లాంటి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి తప్పుదోవకు లేదు. ఆయన బీసీ నాయకుడు అయినంత మాత్రాన మా కాంగ్రెస్ పార్టీకి ఒదిగింది ఏం లేదు, ఆయన చేసింది ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. మా కాంగ్రెస్ పార్టీ
ఎంత పెద్ద నాయకుడైనా తప్పు చేస్తే చర్య తీసుకోవాలి. క్రమశిక్షణ పరంగా ఆయన సస్పెండ్ చేయడం చాలా మంచిదైందండి. 100%. మొత్తంగా చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మేమందరూ కూడా సమర్థిస్తున్నాం. ఎందుకంటే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించిన నేపథ్యంలో ఏదైతే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది సమంజసమే. ఎందుకంటే ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు, పార్టీలో ఉన్న నేతలను తిట్టాడు, బీసీ కులగణకు సంబంధించిన పేపర్లు చింపేయడం కూడా దేనికంతటి కూడా పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనకు పార్టీ క్రమశిక్షణ సంఘం ఆయనకు నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దానికి సమాధానం ఇవ్వకపోవడంతో పార్టీ క్రమశిక్షణ చైర్మన్ చిన్నారెడ్డి ఆయనను సస్పెండ్ చేశారు. దీనికి అందరికీ కూడా మేమందరం కూడా సమర్థిస్తున్నాం. ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ చిన్న కార్యకర్త నుండి జాతీయ నాయకుడు ఎవరైనా సరే పార్టీని విమర్శిస్తే ఇలాంటి చర్యలే ఉంటాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలో రాసి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ నియమ నిబంధనలకు లోబడి పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుందని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం సజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.